అరుణ, నా ఆశయాన్ని ఎంత చక్కగా నివేదించావు మా స్వామికి. దేవుడు ప్రసన్నుడైనాడు. అర్జునదేవ, ఇంక నా కర్తవ్యము నిర్వహించుకుంటాను. సింహాసనమును స్వామి చరణ సన్నిధికి తెప్పించండి. చిత్తం మహారాజా. శ్రీకాకుళేశ్వర, ఈ క్షణము వరకు నీవు మా దేవుడవు మాత్రమే. ఇక నుంచి మా ఆంధ్రుల ఏకైక నాయకుడవై ప్రకాశించవలసిన అవసరం వచ్చింది స్వామి. ఈర్ష్యాహంకార స్పర్ధలతో ఒకరి పతనమునొకరు కోరుతూ దేశ విచ్ఛిత్తికి కారకులగుతున్న మా ఆంధ్రులను ఉద్ధరించి మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించు బాధ్యత నీదే. ఈ దృఢ సంకల్పముతోనే ఈ రాజ్యమును నీకు అర్పిస్తున్నాను. ఇదే సింహాసనం, ఇదే కిరీటం. మహారాజా, ఈ అపూర్వ యజ్ఞమును చేసి మీరు రాజర్షులైనారు. నేను సకల రాజపురుషులు తమ ఆజ్ఞేయ దైవశాసనముగా మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించగలమని ఇదే ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! బలదేవా, ఏమి నీ మౌనం? నీవు నా కుమారుడు ఉండి కూడా ఈ మహాధర్మమును వ్యతిరేకిస్తున్నావా? మహిమంటే ఆ దీపం నిలుస్తుందా? ఆ నాగ నిశుంభుడు మన రాజ్యానికి వీడని పీడగా దాపరించాడు. ఈ సమయంలో దేశ రక్షకులైన మీరే అస్త్ర సన్యాసం చేసి కూర్చుంటే శత్రు విజృంభణ నరికట్టేది ఎవరు? దేశం గతి ఏం కాను? బలదేవా, నీ ఉత్సాహము దేశాభిమానము ప్రశంసనీయములే. కాని నా మాట కూడా విను. ఆ నాగనిశుంభుని రాక్షసానికి మన రాష్ట్రమే కాదు, ఆంధ్రదేశం యావత్తూ గురైంది. మనం ఏమాత్రం ఏమరినా మన జాతికి సర్వనాశనం తప్పదు. అదే నాన్నగారు, ఈ సమయంలో మన వైరాగ్యం ఏమాత్రం ప్రయోజనకారి కాజాలదనే నానుమాను. ఇది వైరాగ్యంతో చేస్తున్న పని కాదు నాయన. ఆటవిక జాతులన్నీ ఆ నిశుంభుని కండగా నిలిచి మన ఆంధ్ర నాగరికాన్నే నిర్మూలింప పరవశిస్తున్నాయి. ఆ ప్రళయాన్ని నిరోధించాలంటే ఆంధ్ర నాయకులందరూ ఏకం కావాలి. అందుకు ఇది సాధకమంటారా? అవును, పరమోత్కృష్టమైన సాధకం. పూర్వం ధర్మ సంస్థాపనలన్నీ రాజస్థానముల నుంచి కాక ఇలా దేవస్థానముల నుంచే జరిగాయి. ఇప్పుడు అలాగే జరగాలి. మరి మన ఆంధ్రుల నైజమును గుర్తించినావా? వారెంతటి వ్యక్తి స్వాతంత్ర ప్రియులు, అంతటి దైవభక్తులు. సాటి మానవుని అధికారాన్ని సహించలేరు గాని దైవ సంకల్పాన్ని పరమోత్సాహంతో శిరసావహిస్తారు. ఇప్పుడు శ్రీకాకుళేశ్వరుని నాయకత్వం క్రింద మహారాజు గారి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆంధ్ర నాయకులందరూ ఏకమవుతారని నా విశ్వాసం. చండ ప్రచండు గండర గండరు ఒక్క పెట్టున ముల్లోక జట్టుల పట్టి కట్టగల జగజ్జట్టి వీరుడు అట్టి నాగాధీశుని నిశుంభ చక్రవర్తిని ఇలా శృంఖలాబద్ధులుగా చూడగలనని అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. మహామంత్రి, అసలే వారి ఆవేశంలో ఉంటే మీ పరిహాసాలు కూడా ఏమిటండి? మీకు ఈ సంఖ్యలు ఏమిటి? ఎవరు వేశారు? నేను తీర్చాను. అడ్డు నాకు తేలిపోయింది. ఏమిటమ్మది? ఈ ఇనప గొలుసులు మీకు నూనె పోగులేదు. అవి చూసావుగా, ఇనప సంఖ్యలు తెంచేశాను. ఇకనైనా ఇటువంటి పాడు కలలు కనుక నన్ను పట్టి బంధించగల పాటి సూర్యుడు ఈ లోకంలో లేడు. ఉన్నాడు నాన్న, ఉన్నాడు. నువ్వు మళ్ళీ రెచ్చగొట్టకే తల్లి, నాకైన శాస్త్రి చాలు. అదే నువ్వాగు. సుజా, ఎవడా సూర్యుడు? ఎవరా నాన్న? చెప్పనా? మీరే, మీకు మీరే సాటి నాన్న. నాన్న, మీరు నా తండ్రి అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నా. గర్వించు సుజా, బాగా గర్వించు. ఈ మాటతో నా కూతురు అనిపించుకున్నావు. అవి నాన్న, నాదో చిన్ని కోరిక. చిన్న పిల్లలు కాదు, చిన్న కోరికలు ఉంటాయి. ఏమిటమ్మా అది? మరే మరే నేను చెల్లెలు అలా అలా విహారం వెళ్ళొస్తాం. వెళ్ళిరామా, వెళ్ళిరా. మా నాన్న బంగారు నాన్న. రాకుమారి, ఎక్కడికి మీ విహారం? మంత్రి గారు,
తీరా ఇలా బయలుదేరేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగడం అప్సేకం. ఇంకెప్పుడు అడగండి. వస్తాను. సుజా, వారు మన మంత్రి, వారి మాటకు సమాధానం చెప్పాలి. అదే క్రమశిక్షణ, నాగరికం కూడా. అలా అయితే సరే నాన్న. మంత్రి గారు, నిజం చెప్తున్నాను, ఇంకా ఎక్కడికి అని నిర్ణయించుకోలేదు. మనసు ఎక్కడికి లాక్కు వెళితే అక్కడికి వెళ్ళడమే. సుజా, ఏమిటా తిక్క? మహారాణి, కోప్పడకండి, నేను చెబుతాను. యువరాణి, మన భటులు పరివారము లేకుండా వెళ్ళటం మంచిది కాదు. నాకేం భయం, ఆ చక్రవర్తి కుమార్తెను గుర్తుంచుకోండి. నిజం సుజా, నిర్భయంగా వెళ్ళు. నా పేరు వింటే చాలు, ఎవరో తేరి చూడలేరు నిన్ను. నువ్వు ఏకవీరుడు వినాన్నా? నీవు వీరపుత్రివి సుజా, వెళ్ళిరా. గిరికా, మగరికా. సరిపోయింది తండ్రి కూతుళ్ళ వరుస. ఏమండి, ఎదిగిన పిల్లని ఇలా విచ్చలవిడిగా తిరగనివ్వడం ఏమీ బాగాలేదు. త్వరగా ఏదైనా మంచి సంబంధం ఆలోచించండి. అమ్మి, నీకెంతసేపు అమ్మాయి పెళ్లి గొడవే తప్ప మరో ఆలోచనే లేదు. ఎన్నిసార్లు చెప్పాను, నాకు కాబోయే అల్లుడు నా అంతటి శక్తివంతుడు, నా అంతటి సూర్యుడు కావాలి. కావాలంటే అలాంటి వాడినే చూడండి. నేను చూడమేమిటి, వాడే వెతుక్కుంటూ రావాలి. కానీ ముందు ఆ సుచంద్రుని విషయం తేలాలి. మహేంద్రజిత్, ఆ సుచంద్రుడు వట్టి గర్వి, పొగరబోచ్చు. నేను చక్రవర్తిని అంటుంటే వాడు చక్రవర్తిని అంటాడేమిటి? ముందు వాడిని వంచుకు రావాలి. వాణ్ణి మనం వేరే వంచనక్కర్లేదు లేండి. మనకు జడిసి వాడు తన రాజ్యాన్ని దేవుడికే అర్పించేశాట. దేవునికి అర్పించాడు? అదేమిటి? ఏమిటంటే అదేదో కొత్త ఎత్తు అనుకున్నాడేమో. కాదు మంత్రి గారు, కాదు. వాడికి కొడుకున్నాడటగా, వాడి పేరు కూడా దేవుడేనట్టుగా. అసలు ఇప్పుడు నాకు పోటీ వాడేనట్టుగా, వాడు కూడా ఏకవీరుణ్ణి అంటాడటగా. ఏమండి, నాదో ఆలోచన. మీ అంతటి వాడు మీ అల్లుడు కావాలంటున్నారు కాబట్టి చెబుతున్నా. ఏమిటది? మీరన్నమాటే, ఆ సుచంద్రుల వారి అబ్బాయి మీ అంతటి వాడేనాయి. మళ్ళీ పోటీలెందుకు, పోర్లెందుకు? పొందు లాభమన్నారు గనక వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మనము బంధువులు అవుతాం కదా అని. మహామంత్రి, ఆడవాళ్ళు ఇలా రాజకీయాల్లో దిగితే పెళ్లిళ్ళు కాక మా పరువు నిలుస్తుందా? మహారాణి, కయ్యమ్మాని బియ్యం కూర్చుకోవడానికి నేనేమంత చేతగాని వాడిని కాదు. చూస్తావుగా, నేనే చక్రవర్తి అవుతానో, ఆ కసుగా సుచంద్రుని కొడుకే చక్రవర్తి అవుతాడు. ఓయ్ చెల్లులు, ఏం రాకుమారే, ఆ కొలంని చూసుకోండి. ఎవరికి కావలసిన వరుడు వారికి దొరుకుతాయేమో. దూకండి. సరే, అయితే నేనే దూకుతా. ఎంత హాయిగా ఉంది. ఓయ్ చెల్లులు, నీటిని జీవనమని ఎందుకన్నారో ఇలా అనుభవిస్తే తెలుస్తుంది. ఓయ్ చెల్లులు, రండి రండి. అమ్మో, మేము రాము, మాకు నీళ్ళంటేనే భయం. శరీరం అంతా పులకరిస్తోంది. ఒడ్డుగా ఏమండి, ఏమండి, వెళ్ళకండి, వెళ్ళకండి, ప్రమాదం. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఏమండి, నన్ను రక్షించారుగా, ఇంకా ముసలితో ఎందుకు?
రండి. ఎలాగండి ఈ మకరం ఏ జాతిదో ఏదో నన్ను వదలటం లేదు, నేను దీన్ని వదలటం భావ్యం కాదు. కిరీటి, జలభూతాలన్న పేరుతో జనాన్ని పీడించుకు తింటున్న నిసింహదూతలు వీళ్ళే. ఇరువురిని ఇదివరకే హతమార్చాం. మూడోవాడు వీడు. చెల్లెలు, ఈ మహావీరులు ఎవరో కానీ మరేమీ పొగడనక్కరలేదు. భూతపేడ పూర్తిగా వదిలించిన కీర్తి నీ మూలమున మాకు దక్కినది. నీవెవరివో కాని శ్రీమంతురాలివైన సుజాత వలె కనపడుచున్నావు. కాని నిన్ను విజయేశ్వరి అని పిలుచుకోవాలనిపిస్తున్నది. నిజము సౌభాగ్యవతి, నీ దర్శన మహిమ చేతనే విజయములు కటాక్షించేటట్లున్నావు. ఆహా, పరామర్శల పారవస్యంలో ఇరువురము మరిచినాము కదా. అవును, ఆ, మీరు నా ప్రాణదాతలు. అయితే మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా. సరే సరే, ఈ కృతజ్ఞతలేమీ వద్దు. ముందు కాలికి ముందు వేయించుకోండి. అయితే మీ మందు నాకు అక్కర్లేదు. భలే పంతం అంటే ఎలా ఉండాలి? కిరీటి, ఆ? నీ బడాబడులు ఇప్పుడు కాదు. సౌభాగ్యవతి, అలుక బాగున్నది గాని కృతజ్ఞత మీకు తోచినట్లేనా? మేము కోరిన రీతిని చెయ్యరాదా? మీరు కోరిన రీతిన సంతోషంగా. ఏమిటో చెప్పండి. ముందు మేము కోరినట్లు చేస్తామని మాట ఇవ్వండి. అలాగే. అయితే కూర్చుని కాలికి ముందు వేయించుకోండి. ఆడి తప్ప రాదు, ఆడపిల్లలు. కిరీటి, ఏది పసరు? ఇదిగో నాయక. కాలు కదపరాదు, కదపరాదు. అసలు నాకు ఇది ఒక గాయమే అనిపించడం లేదు. ఇక్కడే కాస్త దానికి మందక్కర్లేదు అన్నట్టు అడగడం మర్చిపోయాను. అమ్మాయిలు, మీ ఊరు ఇక్కడికి దగ్గరేనా? ఎవరమ్మాయిలు మీరు? ఏమండి, మేము తల్లిదండ్రుల చాటు పిల్లలం, కన్యలం. అందులోనూ మా సఖి అసలే. ఎలా చెప్పడం అంటూనే మీ సఖివైన వందించడం ఎందుకు? వలదు వలదు. మన యువతి యువకులు ఎప్పటి సంగతులు అక్కడే మర్చిపోవాలి. ఇంటికి వెళ్ళేటప్పటికీ మీకు ఈ గాయం సంగతి కూడా జ్ఞాపకం ఉండదు. అసలు మహిమ. అలాగా? విజయేశ్వరి, ఏది చేయి కలపండి. కలపండి, అది మా ఆచారం. మనం ఒకటి. మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. మీరునండి, అది మా ఆచారం. సరే సరే. ఏమండి, మా సఖి కోరిక జ్ఞాపకం కోసమట. తమ పేరు చెప్తారా? బాగుంది చమత్కారం. మీ పేరు చెప్పకుండా మా పేరు అడుగుతారా? మీకేమండి, మీరు మగవారాయే. ఓ, ఒక విధంగానైనా చెప్పక తప్పదు. వినండి.
పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరిని నా పేరుతో పిలవరాదు. ఒకవేళ పారవశ్యంలో నా భార్య ఎప్పుడైనా ఆ పేరుతో నన్ను పిలవచ్చు. అది నా పేరు. మీ పేరేమిటో మీ భార్య గారిని అడగాలన్నమాట. మాకింకా పెళ్ళే కాలేదు. మంచి చమత్కారులే. మీ పేరేమిటో చెప్పమంటే పొడుపు కదిచ్చి వెళ్తున్నారే. తెలివైన వాళ్ళుగా తీరిగ్గా తెలుసుకోండి. వస్తాం. చేయగలపండి, ఇది మా ఆచారం. ఆచారమా? మా గ్రహచారం. వినండి, మనం ఒకటి. మళ్ళీ కలిసే వరకు ఉభయకుశలం. సిరిసిరి. సరి సరి. సరిసరి కాదు, సిరిసిరి. కిరీటి, యువరాణి, ఎందుకలా ఉన్నారు? తన్మయత్వమా? పరవశమా? యువరాణి గారు, ఓ సుజాతాదేవి గారు. చెలి, సఖి మన లోకంలో లేదు. రా పోదాం. గిరిక మకరి. నా పేరు సుజాత గారు, విజయేశ్వరి.